దేవాది దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనము ప్రతిదినం లేఖన భాగాలు గుర్తున్నాయిగా. ఋతు గ్రంథంలో నుంచి మనము ఒక పాఠాన్ని ధ్యానించాం. ఎలీమెలెకు భక్తిహీనత లేకపోతే బెత్లెహేములో కరువా ఎందుకు అనే టైటిల్ పెట్టి మనము ధ్యానించాం కదా. మరి ఈరోజు కూడా ఆ రోజైతే ఋతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము 3వ వచనం ధ్యానించాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం 3వ వచనం ధ్యానించాం. ఈరోజు 3వ వచనము 4వ వచనము 5వ వచనం 3 వచనాలని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ రూతు జీవితంలో లేకపోతే రూతుని అక్కడ మనం చూసినట్లయితే ఆమె చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు, ఋతు జీవితంలోనికి వచ్చిన మనుషులు, ఋతు జీవితం చుట్టూ ఉన్న అక్కడ మనుషులు ఎలాంటి క్యారెక్టర్లు కలిగి ఉన్నారు. అలాంటి క్యారెక్టర్లు కలిగిన ఆ మనుషుల మధ్య కూడా ఆమెని నిరూపించుకొని దేవుని భక్తి చేయగలిగింది కదా. చాలా గొప్ప భక్తిపరురాలు ఎవరు, రూతు. ఎందుకంటే యూదులైనా కానీ దేవుని మాటకు లోబడక తొట్టిల్లారు, కానీ ఆమె దేవుని మాటను తీసివేయకుండా దేనికైనా సిద్ధమే, చివరికి నా మరణానికైనా నేను సిద్ధమే అనేటట్లు తన అత్తతో మాట్లాడి అత్తతో కలిసి బెత్లెహేముకు, యూదా బెత్లెహేముకు మరలా తిరిగి వచ్చినట్లు మనము ఆ గ్రంథంలో చూస్తాం. అలాంటి భక్తి గల రూతు జీవితాన్ని మనం ధ్యానించడం గొప్ప విషయంగా లేకపోతే విశేషంగా మనము అనుకుంటున్నాం. అయితే ఋతు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనము ఫస్ట్ లైన్లో ఆగిపోయాం కదా. ఫస్ట్ లైన్లో ఆగిపోయాం. ఏంటి ఆ లైన్ ఏంటయ్యా అంటే, అక్కడ ఎలీమెలెకు చనిపోయిన తర్వాత అనుట చూడండి. 3వ వచనంలో ఫస్ట్ లైన్, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత. ఇక్కడ దాకా వచ్చాం మనం పోయిన పాఠంలో. ఇక్కడ దాకా వచ్చినాం. తర్వాత మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. ఎవరున్నారు? ఇంకా ఆమె 2 కుమారులు కూడా నిలిచి ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం? ఎక్కడున్నారు ఇక్కడ ప్రస్తుతం? మోయాబు దేశంలో ఉన్నారు వీళ్ళు. మోయాబు దేశంలో ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఇంకా 2 కుమారులు నయోమి అక్కడనే నిలిచి ఉన్నారు కదండి. భర్త చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు? యూదా బెత్లెహేములో కరువు ఉంది. ఆ కరువుని ఉన్న ప్రాంతంలో బ్రతికి కష్టపడడం కంటే మోయాబు దేశం వెళ్ళి మంచిగా సంతోషిద్దాం, ఆనందిద్దాం అక్కడ కదా. మోయాబు దేశానికి వెళ్ళారు కదండి. వాస్తవానికి బైబిల్లో ఒక మాట ఉంటుందండి, దేవుడి నుంచి నిన్ను ఎడబాపేది ఏంటి? కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, బలహీనతలైనను కదా. ఏది లోకంలో నీ నుండి దేవుణ్ణి లేకపోతే దేవుడి నుండి నిన్ను ఎడబాప నేరదు. ఖడ్గము, కరువులు అని కూడా అక్కడ రాయబడి ఉంటుంది. రోమపత్రికలో ఉంటుంది ఆ మాట కదా. అయితే ఈ కరువైనా ఖడ్గమైనా కానీ వస్త్రహీనత, బలహీనతలైన, ఉపద్రవాలైనా, ఏ విపత్తులైనా దేవుని ప్రేమ నుంచి ఎడబాయనటువంటి భక్తి ఎవరు చేయలేకపోయారంటే ఎలీమెలెకు, నయోమి, కిల్యోను, మహ్లోను చేయలేకపోయారు. 4 అలాంటి భక్తి చేయలేక కరువు రాగానే వెళ్ళి వచ్చి ఎక్కడుంటున్నారు? మోయాబు దేశంలో. మోయాబు దేశంలో ఉండగానే దేవుడికి బాధ అనిపించింది, దేవుడికి ఇబ్బంది అనిపించింది. ఎలీమెలెకు లేకుండా అయిపోయాడు అక్కడ. ఇప్పుడు ఎలీమెలెకు చనిపోగానే వీళ్ళు ముగ్గురికి గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే, అక్కడ నిలిచి ఉన్నారట వీళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత కూడా అక్కడ నిలిచి ఉన్నారంట. అంటే అర్థం ఏంటి? చచ్చిపోతారు ఎంతమంది లేరు కదా. ఎంతమంది చచ్చిపోతారు లేరు, చచ్చిపోతే ఏంటి ఆయన మరి అనేటట్లు మనం ఇంకనే ఉందాం. అక్కడ పోతే మాత్రం కరువుతో చచ్చిపోతాం మనం కదండి. ఇక్కడుంటే బ్రతికేస్తాం మనం అని అనుకున్నారు. కానీ కరువులోనైనా ఖడ్గంలోనైనా, ఖడ్గమైనను దేవుని ప్రేమ ఉన్న చోటు ఉంటే ఏముంటుంది? బ్రతుకుతారు వాళ్ళు, బ్రతికే వాళ్ళు కదా. ఆకలి నిన్ను చంపదు అని బైబిల్ చెప్తుంది. దేవుని పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పోషణ నిన్ను
ఈ పోషణ నిన్ను బతికించలేదు. అందుకని ఆయన అంటాడు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట మనిషిని ఏం చేస్తుందట, బ్రతికిస్తుంది. అక్కడ దేవుని మాటలు ఉన్నాయి. ఎక్కడ? యూదా బెత్లెహేంలో దేవుని మాటలు ఉన్నాయి. ఎలిమేలుకు బతికాడు కరువులో కూడా. కానీ ఇక్కడ సమృద్ధి ఉంది మోయాబులో, అయినా కానీ అతడు చనిపోయాడు. కానీ ఆలోచన చేయండి కదా, లోకానికి దేవుడికి ఎంత వ్యత్యాసం ఉంది. లోకంలో ఆనందం ఉంటుంది, లోకంలో సంతోషం ఉంటుంది, లోకంలో నీకు ఏది కావాలంటే అది దొరుకుద్ది. కానీ అక్కడ బ్రతుకు లేదు, అక్కడ చనిపోతావు నువ్వు, అక్కడ రక్షణ లేదు నీకు, అక్కడ నీకు అండ లేదు, ఆదరణ లేదు, నిన్ను బ్రతికించే ఇది కాదు ఆ లోకం. కానీ ఏం బ్రతికిస్తుంది? ఏది బ్రతికిస్తుంది? దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. రొట్టెల వలన మాత్రమే కాదు సాతాను బ్రతికేది, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అనేది నీకు తెలియదా అని గద్దిస్తాడు సాతాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఉపవాస దినములు చేస్తున్నప్పుడు అతని ఆకలి గురించి మాట్లాడిన సందర్భంలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నిలిచి ఉన్నది చూడండి, ఈమెకు ఆలోచన ఇంకా రాలేదు. మనం ఇక్కడికి వచ్చింది, ఇది శపించబడిన ఆ దేశం, ఇది ఇందులోనికి రావడాన్ని బట్టే దేవుని యొక్క కోపం లేకపోతే ఆయన యొక్క ఉగ్రత, ఆయన యొక్క తీర్పు మన మీదకి వచ్చింది. నా భర్త చనిపోయాడు, ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు, ఆ 2 కుమారులని ఎలా రక్షించుకోవాలి అనే ఆలోచన ఏమకు రావటం లేదు. ఇంకా అక్కడనే నిలిచి ఉంది. ఎన్నేళ్ళు ఉన్నారు ఈ మోయాబు దేశంలో అంటే వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారండి. 10 సంవత్సరములు అక్కడ ఉన్నట్లు అక్కడ రాయబడిన వచనాలను బట్టి మనకు అర్థమవుద్ది. ఇప్పుడు ఆలోచించండి, ఏదన్నా ఒక సమస్య, ఏదన్నా ఒక ఇబ్బంది, ఏదన్నా ఒక ఆ బాధ క్రైస్తవుడికి కలగానే ఏం చేయాలి వాస్తవానికంటే, అలాగునే మొండికి వేయద్దు, దేవుని పాదాల దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆమె ఏం చేసిందంటే అక్కడనే నిలిచి ఉంది కదండి. ఒక్కొక్క ఆలోచన రావాలి. ఏంటంటే నీతిమంతుడిని దేవుడు కాపాడుతాడు, భక్తిహీనుడే నశించిపోతాడు కదా. మరి మేము నీతిమంతులం కదా, ఎందుకు చనిపోయాడు ఎలిమెలెకు అనే ఆలోచన రావాల్సిందే కదండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో నీతిమంతుణ్ణి భక్తిహీనుణ్ణి ఏం చేస్తాననేది దేవుడు రాయించాడు. చూద్దాం మనం కూడా ఒక వచనము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి విడిపిస్తాడు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు కదండి. అయితే 21లో చూడండి, చెడుతనం భక్తిహీనులను ఏం చేస్తుంది, సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు అని. చెడుతనం ఏం చేస్తుంది, నీతిమంతునైనా కానీ ఆడు భక్తిహీనుడు అయిపోతాడు. చెడుతనం ఉంటే ఆ చెడుతనం ఉన్నవాడిని సంహరిస్తుంది. ఏంటిది? భక్తిహీనత, లేకపోతే ఆ చెడుతనమే అన్ని ఏం చేస్తుంది, సంహరిస్తుంది కదండి. ఇప్పుడు ఒక ఆలోచన రావాలి, నీతిమంతుడు కదా నా భర్త చనిపోయాడంటే ఏమొచ్చింది ఆయనలో? భక్తిహీనత వచ్చేసింది. భక్తిహీనత రావడం బట్టి అక్కడి నుంచి దేవుని ప్రేమ ఉన్నా, లేకపోతే దేవుని అండ ఉన్నా, లేకపోతే దేవుని ఆదరణ ఉన్న స్థలంలో నుంచి దేవుడు శపించిన, దేవుడు కోప్పడిన, దేవుడు తీసేసిన, దేవుడు త్రోసేసిన దేశంలోనికి వచ్చాం కాబట్టి నా భర్త చనిపోయాడు అని ఆలోచన వచ్చి తన 2 కుమారులను తీసుకొని బెత్లెహేముకి వెంటనే వెళ్ళవలసిన ఆమె ఉండాలి కదండి. కానీ ఆమె ఏం చేసిందట, అక్కడనే నిలిచి ఉండేను అని రాయబడి ఉంచడానికి. అక్కడనే నిలిచి ఉన్నది. భర్త చనిపోయినా కానీ తన 2 కుమారులను పట్టుకొని అక్కడనే నిలిచి ఉన్నది. నిలిచి ఉండకూడదు కదండి. వాస్తవానికి ఆలోచన చేయాలి ఇలాగున. ఎందుకంటే ఆమెకు వాక్యం తెలియని ఆమె కాదు, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలకు. అందులో ఆమె యూదా దేశంలో నివసిస్తూ యూదుల మధ్యలో పెరిగి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆలోచన చేయవలసి ఉండే, కానీ చేయలేదు. ఏం జరిగింది చేయకుండా ఉండేసరికి అంటే, ఇలాంటి దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనకేమర్థమైందంటే, మనుషులు ఈ భక్తిహీనతను బట్టి ఎలా కనబడతారు మనకు అనే ఆలోచన మనం చేసినట్లయితే, వెక్కసం వేసిన దాకనండి కదా, ఈ లోకము వెక్కసం వేసిన దాకా ఏం చేస్తారు, అట్లనే ఉంటారు. దేవుడు తెలుసుకున్న తర్వాత, దేవుడిని ఎరిగిన తర్వాత కూడా ఇంకా లోకం వెక్కసం వేయలే.
కదండి. అక్కడున్న వాళ్ళకి కాదండి, ఇక్కడున్న లోకంలో ఉన్న క్రైస్తవుల గురించి మనం ఆలోచిస్తే, లోకం అనేది ఇప్పుడు వద్దు, మనకు లోకంలో నుంచి మిమ్మల్ని వేరు చేశానని యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు చెప్పేశారు. అయినా కానీ ఏం చేస్తామంటే మనము లోకాన్ని ఇష్టపడుతుంటాం, లోకాన్ని ఆశపడుతుంటాం, లోకాన్ని మన హృదయంలో తెచ్చుకుంటాం. దాని ప్రకారం నడిచి దానిలో ఉండిన ఆనందం అంతా ఏం చేయాలి, అనుభవించాలి. దాన్ని సంతోషంగా స్వీకరించి అనుభవించి దాంట్లో అలాంటి ఉద్దేశాలలో ఏం చేస్తుంటామంటే అందులోనే ఉండడానికి ప్రయత్నము చేస్తున్నాం. అదే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు సొలొమోన్ గారు. చూద్దాం మనం సామెతల గ్రంథము 1వ అధ్యాయం 31వ వచనం ఎలా ఉంటారంటే, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము, బాగా గుర్తుపెట్టుకోవాలి, తన ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరిస్తారట. చూసారండి, ఏమయ్యే వరకట, ఎక్కసం అయ్యే వరకు. అంటే లోకాన్ని, లోకంలో ఉండిన వాటి అన్నిటినీ వెక్కసం వచ్చేంత వరకు అనుభవిస్తారు. కానీ దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు ఆయన. తగిన ప్రతిఫలం వారు పొందుతారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారటంటే వెక్కసమగు వరకు ఆలోచనను అనుసరించుదురు. వాళ్ళకి ఇష్టమైన ఆలోచనల్ని అనుసరిస్తారు, వాళ్ళకి ఇష్టమైన ఆలోచనలు అనుసరిస్తారు, వాళ్ళకి ఇష్టమైనవే బాటలే నడుస్తారు. మరలు ఏం చేస్తూ దేవుడున్నాడని పేరు, దేవుణ్ణి ధరించామన్న పేరు కదా, కానీ మరలు ఏం చేస్తుంటారు, లోకంలో ఉండనివే ఇష్టం. దేవుడు ఎంతసేపు అయినా ఆదివారమే, దేవుడు ఎంతసేపు అయినా ఏదన్నా బాధ వచ్చినప్పుడే, దేవుడు ఎంతసేపు అయినా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు. కానీ ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలనేది ఏమన్నా బాకీ మేమైనాకేమన్నా అనే ఆలోచనలో ఉంటాం కదా. ఆయనకు మన కొరక, మనం ఆయన కొరక అన్నట్లు ఆలోచనలో ఉంటారు. అంటే ఎంతసేపు అయినా మనం చెప్పితే వినాలంతే, అవి చేయాలంతే, చేయకపోతే ఆదివారం కూడా బంద్ చేస్తాం, ఏం చేస్తాడు ఆయన అనేటట్లు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ దేనికట ప్రవర్తనకు తగిన ప్రతిఫలం పొంది ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, వారి ఆలోచనలను విడిచిపెట్టకుండా వెక్కసమయ్యేంత వరకు దాంట్లో ఆ ప్రవర్తిస్తారు, దాంట్లో దాన్ని అనుభవిస్తారు అనేటట్లు చెప్పి. సేమ్ ఇప్పుడు అక్కడ మనకు నయోమి ఎలాగునే కనబడుతుంది కదండి. ఎలాగున్నా వెక్కసంగా అట్లే భర్త చనిపోయిన 2 కుమారులు ఉన్నారు, కిలియోను మహ్లోను అనే 2 కుమారులు తనతో ఉన్నారు. కానీ వీళ్ళని తీసుకొని వెళ్తావు, అమ్మ ఎందుకు వచ్చిన నా భర్త చనిపోయిన, నా పిల్లలు కూడా చనిపోతారు అని ఆలోచన చేయలే. ప్రవర్తనకు తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఆమెకు ఇస్తాడు అనేది ఆమె గ్రహించక ఏం చేసింది, అక్కడనే ఉంది. కింద వచ్చిన చూడండి, అదే రూతు గ్రంథం 3వ వచనం, నిలిచి ఉన్నారు వారు. ఇది ఏంటిది, 4వ వచనం కదండి. అక్కడనే నిలిచి ఉన్నారు చనిపోయినా కూడా. 4వ వచనంలోనికి వచ్చేసరికి చూడండి, ఇంకొక తప్పు. ఇలా ఎక్కసం అనిపించలే కదా ఇప్పటికి కూడా అది మోయాబు. ఇంకొక తప్పు చేస్తున్నారు అక్కడ. ఏంటి ఆ తప్పు, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారట. ఎవరిని చేసుకున్నారు, వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు అనే 2 స్త్రీలని, మోయాబు స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు, కిలియోను మహ్లోను అనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నయోమిని కొద్దిసేపు పక్కన పెడదాం. నయోమి కదా, నయోమి స్త్రీ ఇంట్లో ఉంటుంది, మందిరంలోకి ఎక్కువ వెళ్ళదు, ప్రజల్లోనికి ఎక్కువ వెళ్ళదు, యూదా బోధకుల దగ్గరికి వెళ్ళలేదు, ఈమె స్త్రీ కాబట్టి ఇంట్లోనే ఉండదు. ఇప్పుడు కిలియోను మహ్లోను అక్కడనే పెరిగిన వాళ్ళు కదా, యూదా బెత్లెహేములో. వాళ్ళకైనా గ్రహింపు ఉండాలి కదా అండి. ఏమని ఉండాలి గ్రహింపు, దేవుడు నుంచి మనల్ని కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన ఏది ఎడబాయకూడదు రా నాయన. మనం దేవుణ్ణి హత్తుకొని ఉండాలి, వచ్చిన శిక్షను అనుభవించాలి, దాని తర్వాత మనము సమృద్ధిలోనికి వెళ్తాం, మరలా కరువు మన నుంచి దూరం అయిపోద్ది, మనం సంతోషంగా అక్కడ నివసిస్తామన్న ఆలోచన ఈ కిలియోను మహ్లోనుకు రావాలి కదండి. కానీ వీళ్ళ పేర్లకు అర్థమైందో తెలుసా అండి, రోగగ్రస్తులు ఇల్లు. ఒక ఆయన పేరు కిలియోను, మహ్లోను అంటే అర్థమైందో తెలుసా, రోగం కలిగిన వాడు. మహ్లోను అంటే అర్థమైందంటే రోగం కలిగిన వాడు. కిలియోను అంటే అర్థమైందంటే వ్యాధిగ్రస్తుడు. రోగం కలిగినోడు అనే అర్థం వచ్చే పేరు మహ్లోను, రోగగ్రస్తుడు అనే అర్థం వచ్చే పేరేమో కిలియోను. అంటే
అందులోనూ రోగం ఉంది, ఇందులోనూ రోగం ఉంది. వీళ్ళు మొత్తానికి రోగగ్రస్తులు. కిల్యోను మహ్లోను ఎలాంటి రోగం అయ్యా అది అంటే శరీర సంబంధమైన రోగము కాదు. ఏ రోగం అది? ఆత్మ సంబంధమైన రోగం ఉంది ఇలా కిలియోనుకు మహ్లోనుకు. లేకపోతే ఏంటండి, మమ్మీ డాడీ చనిపోయాడు, మనం ఇక్కడ ఉంటే బాగుండదు, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఎన్నోసార్లు మేము విన్నాం, శ్లోకాలని విన్నాం, లేకపోతే ఆ వాక్యాలను చదివాం, వాక్యాలు చెబుతుంటే విన్నాం మేము. మన పితరులు ఇలా అనుకునేవాళ్ళు, మన కరువు వచ్చినా కానీ మనం అక్కడనే ఉండాలి మమ్మీ, వెళ్దాం మనం అని. వెళ్ళలేదట. 4వ వచనం రాగానే మంచిగా మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని ఉన్నారు. పెళ్లి చేసుకో అని చెప్పాడండి. మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకో అని చెప్పాడా? ఏం చెప్పాడు? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 3వ వచనం. నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారుని నీ కుమార్తెకు నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. నీ కుమారుని తన కుమార్తెని ఇవ్వద్దు, తమ కుమార్తెకు నీ కుమారుని పుచ్చుకొనకూడదు. ఇది ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా ఎవరు చెప్పారు? మోషే ద్వారా ప్రత్యక్షపరచబడిన మాటలు, దేవుని మాటలు. మోయాబు స్త్రీలను మీరు పెళ్లి చేసుకోకూడదు, అలా పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోకూడదు, మీ పిల్లల్ని వాళ్ళకు పుచ్చుకోకూడదు, ఇచ్చుకోకూడదు అని ఒక ఖచ్చితమైన కండిషను బైబిల్లో ఉంది, లేకపోతే ధర్మశాస్త్రంలో ఉంది అని ఎవరు గ్రహించాలి? నయోమైనా గ్రహించాలి, లేకపోతే కిల్యోను మహ్లోనన్నా గ్రహించాలి. గ్రహించకపోగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం ఏమైంది? పాపం గర్భం ధరిస్తే అంతే కదండి. అంతేనా కాదు? ఎలిమెలెకు పరిస్థితి ఏమైంది? అసలు మోయాబు దేశంలోనికే రాకూడదు, వచ్చింది ఆయన, చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు ఏమయ్యారు? కింద చదవండి. ఏమయ్యారు? కింద చదవండి. 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత. ఎన్నో వచ్చిన? 5ఏనా? ఇంచుమించు 5. 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనును ఇద్దరు కుమారులు చనిపోయి. చూశారండి ఏమైందంటే? చనిపోయారు. మహ్లోను కిల్యోను అని 2 కుమారులు 10 సంవత్సరాల తర్వాత చనిపోయారు. 10 సంవత్సరాల సమయం ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే మారుతాడని కదా. మారుతారేమో, ఇకనైనా అర్థం చేసుకొని వెళ్తారేమో అని చూశారండి. రూతు మోయాబు స్త్రీ. ఆ రూతు చుట్టూ ఎలాంటి క్యారెక్టర్లు ఉన్నాయో ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఎలిమెలెకు దేవుణ్ణి సంపూర్ణంగా అనుసరించలేదు, వెంబడించలేదు. మహ్లోను కిల్యోన్లు కూడా వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు, అంటే ఆత్మీయ రోగం ఉంది ఇలా. మరి ఏమైనా నయోమైనా మంచిదేనా అంటే నయోమిలో దేవుని వాక్యం ఉంది, దేవుని ఆలోచన ఉంది, దేవుని యందు భయం ఉంది. కానీ ఎవరి మాట వింటుంది? భర్త మాట, పిల్లల మాట విని ఆ దేశంలో నుంచి బయలువెళ్ళింది కదండి. వెళ్ళకూడదు కదా. వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ భార్యనైనా, నీ పిల్లలనైనా, నీ సహోదరులైనా నా నిమిత్తము ద్వేషించని వాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు నయం ఏం చేసింది? వీళ్ళలాగునే ఆ పని కూడా అయిపోయింది. ఏం పేరుకి అర్థమైందో తెలుసా? నయోమి అంటే మధురము. ఏమంటది తెలుసా? నేను మధురము, నా పేరుకు అర్థము మధురము, కానీ ఇప్పటి నుంచి నన్ను అట్లా పిలిచకండి అంటది బెత్లెహేముకి వచ్చి. ఎందుకు అంటే యెహోవా నాకు మారా అనేటట్లు పేరు వచ్చేటట్లు నా ప్రవర్తనను బట్టి నాకు తీర్పు తీర్చాడు, యెహోవా నాకు విరోధి అయ్యాడు అనేటట్లు చెప్తుంది. కానీ ఎవరు తీర్పు తీర్చుకుంటారని చెప్తున్నాడు సొలొమోన్ గారు? ప్రవర్తనకు తగిన ఫలము పొందుతారు. వెక్కసం వచ్చేంత వరకు వాళ్ళ లోకాన్ని అనుభవించిన వాళ్ళకు ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు తప్పకుండా. అది ఎవ్వరూ ఆపలేరు కదండి. నయోమి భక్తురాలైన ఆమె కూడా ఆపలేదు. రూతు చాలా గ్రేట్ కదా. ఎలా గ్రేట్ అయింది అయ్యా అనేది ఇప్పుడు మనకు చాలా ప్రాముఖ్యమైన విషయము. చూడండి, లోకానికి పాఠాలు నేర్పేది ఎవరు? ఇప్పుడు దేవుని పిల్లలండి. లోకానికి బోధించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు దేవుని పిల్లలని. లోకంలో తప్పులని, ఈ తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు? దేవుని పిల్లలని. ఇది భక్తి అని నేర్పించేవారు ఎవరు? దేవుని పిల్లలని కదండి. ఇప్పుడు
రూతులో నుంచి ఆ విషయాలన్నీ యూదా బెత్లెహేములో ఉన్న వాళ్ళు వింటారండి. అది అసలైన విశేషం. రూతులో ఉండిన ఆ భక్తి జీవితం ఏంటి అంటే, గొప్ప స్థితి ఏంటంటే ఈమె జీవిత పాఠాలు వాళ్ళు నేర్చుకుంటారు అక్కడ. అదనమాట కదా, అర్థమవుతుంది మీకు? శపించబడిన దేశంలో నుంచి వచ్చిన స్త్రీ, విగ్రహారాధకురాలైన స్త్రీ, లేకపోతే అక్కడ ఉండిన బొమ్మల పూజలు చేసినటువంటి స్త్రీ క్యారెక్టర్లో నుంచి వచ్చిన పాఠాలని అక్కడ ఉండిన యూదా బెత్లెహేములో ప్రచారం అవుతాయి. ఆ కార్యాలు అక్కడ ఉండిన వాళ్ళకు ఎలాంటివి తెలుసండి? సత్ప్రవర్తన కలిగిన స్త్రీ ఎవరు? రూతు. సత్ప్రవర్తన కలిగిన స్త్రీ రూతు అనే ప్రచారం అక్కడ వినబడుతుంది. ఆలోచించండి. ఇప్పుడు రూతు కంటే ముందు నయోమి ఉంది కదండి. నయోమి పాటలు ఎక్కడ వినబడాలి? మోయాబు దేశంలో వినబడాలి. కానీ మోయాబు దేశంలో నుంచి వచ్చిన స్త్రీ ఎవరు? రూతు. రూతు గురించి ఏమి వినబడుతుంది? సత్ప్రవర్తన కలిగిన స్త్రీ అని వినబడుతుంది. చూడండి, ఎంత మంచి క్యారెక్టర్ ఉంటే, ఎంత మంచి మనసు ఉంటే ఆమె అలాంటిది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఆలోచిస్తే ఇంకొక ప్రశ్న ఇక్కడ లేవనెత్తబడుతుంది. ఏంటిది ఆ ప్రశ్న అంటే, మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకోదు, మోయాబు మనుషుల్ని వేరు చేయాలి, దూరం చేయాలి కదా మనము. కానీ దేవుడు మాత్రము ఈ మోయాబు స్త్రీలను కానీ, లేకపోతే కనాను స్త్రీలని, లేకపోతే వ్యభిచారులైన వారిని కొంతమందిని దేవుని వంశంలో, లేకపోతే క్రీస్తు వంశంలో, యూదా వంశంలో చేర్చాడు. ఎందుకు? వీళ్ళేమో పెళ్లి చేసుకున్నందుకు చంపేశాడు దేవుడు కదండి. ఈ మోయాబు ఎవరిని ఓర్పని కానీ రూతుని కానీ పెళ్లి చేసుకున్నందుకు మహ్లోన్ని కిల్యోన్ని చంపేశాడు కదా. అలాగనే ఎలీమెలెకు అసలు మోయాబు దేశానికి వెళ్ళినందుకే చంపేశాడు. కానీ దేవుడు ఏంది, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? మత్తయి సువార్త చదవండి. ఎక్కడ పెట్టాడో అర్థమైంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదేదును కనెను, ఒబేదు దావీదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇక్కడ ఇద్దరు పేర్లు మనకు యాడ్ అవుతాయి. ఇద్దరు పేర్లు ఎవరెవరి పేర్లు అంటే రాహాబు, నెక్స్ట్ రూతు కదా. ఎవరి వంశంలో ఇలా పేర్లు రాయించాడు దేవుడు? యేసు క్రీస్తు ప్రభు వారి వంశంలో రాయించాడు వీళ్ళిద్దరి పేర్లు. వీళ్ళు ఎవరయ్యా అంటే అన్యజాతి ప్రజలు, విగ్రహారాధికులు. అంతేకాకుండా శపించబడిన దేశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళ దగ్గరికి పోయి వీళ్ళని పెళ్లి చేసుకున్నందుకునేమో కిల్యోను మహ్లోను కథమైనరు. ఎలీమెలెకు అందులోని పోయినందుకే చనిపోయాడు. దేవుడు ఎందుకు వీళ్ళని అక్కడ పెట్టాడు? దేవుడు ఎందుకు అక్కడ రాయించాడు? ఇది ఎలా ఉందండి, కొంచెం పక్షపాతం ఉన్నట్లేదు. అరే మేము చేస్తూనేమో తప్పుడు, దేవుడు చేస్తూనేమో రైటా? వస్తుందా రాదు ఆలోచన కదా. కానీ ఎందుకు వాళ్ళని అక్కడ పెట్టాడు అనే ఆలోచన వస్తే మనకు ఇంకా చాలా ఆలోచనలు లేవనెత్తబడతాయి. మంచోళ్ళు కాబట్టి తీసుకువెళ్ళి అక్కడ పెట్టాడేమో. ఎంత మంచోళ్ళు అయినా కానీ దేవుని విధి అనేది ఒకటి ఉందండి కదా. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుని చట్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, విశ్వాసం ఒకటి, క్రియలు ఒకటి, రెండు. మొదట నీకు కావాల్సింది ఏంటి? విశ్వాసం కావాలి, రెండు క్రియలు కావాలి. ఈ రెండు కలిగితే ఇక్కడ ఉండిన యూదా వంశంలోను యేసుక్రీస్తు ప్రభు వారి వంశంలోనే కాదు, పరలోకం కూడా చేరుతావు అని ఒక రూల్స్ దేవుని చట్టంలో ఉంది. బాగా గమనించాలి. ఇక్కడ ఏం కావాలి? ఒకటి విశ్వాసము, రెండు క్రియలు. విశ్వాసము, రెండు క్రియలు. ఆ విశ్వాసం ఉన్నందుకే అబ్రహాం కూడా ఒకప్పుడు విగ్రహారాధికుడే. కానీ దేవుణ్ణి నమ్మినందుకు ఆయన ఏమయ్యాడు? విశ్వాసులకే తండ్రి అయ్యాడు. ఇప్పుడు రాహాబులో లేకపోతే రూతులో ఏం కనబడిందయ్యా అంటే విశ్వాసం కనబడింది కదండి. విశ్వాస జాబితాలోనికి వెళ్తే అక్కడ రాహాబు యొక్క పేరు ఎంటర్ చేశాడు దేవుడు. అంత గొప్ప విషయం అండి. ఎంటర్ చేసేటప్పుడు ఆమె గురించి ఏం చెప్పాడో హెబ్రీ పత్రికలో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి బాగా నేనేం చెప్పాను? దేవుని చట్టంలో ఉండిన ఒక రెండు
విధులు లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే విశ్వాసం ఒకటి, క్రియలు ఒకటి కదా. విశ్వాసమును బట్టేట రాహాబు వేశ్య ఇక్కడ పేరు రాయించడానికి, ఎక్కడ దేవుని చరిత్ర లేకపోతే దేవుని యొక్క వంశంలో పేరు రాయించడానికి కానీ, అక్కడ విశ్వాసుల జాబితాలో పేరు రాయించడానికి కానీ కారణం ఏంటంటే అక్కడ రాయించాడు అనమాట. చదువు. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య ఎవరినట? వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనుట వలన విధేయులతో పాటు నశింపకపోయెను. ఈమె విశ్వాసాన్ని బట్టి అని రాయబడింది. కిందికి వచ్చిన తర్వాత ఏమనుంది? విశ్వాసమును బట్టి రాహాబను వేసి వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున. అంటే వేగుల వారిని చేర్చుకోవడం అనేదేమో క్రియ. అది ముందేమో ఆ క్రియ చేయడానికి ఏం అవసరం వచ్చిందంటే విశ్వాసం ఎక్కడ ఎలా వచ్చిందేమో విశ్వాసం ఎవరు చెబితే వచ్చిందంటే ఎవరో దారిన పోయే దానయ్య అనుకుంటున్నారట. ఏమని? ఇజ్రాయేల్ ప్రజల ముందు వాళ్ళ దేవుడు యెహోవా దేవుడు నిలవబడి వాళ్ళని నడిపిస్తున్నాడు, అన్ని దేశాలను ఓడించి వాళ్ళు ముందుకు వస్తున్నారు అని ఎవరో దారిన పోయే వాళ్ళు అనుకుంటుంటే అబ్బా ఆ యెహోవా దేవుడు చాలా గొప్పవాడు అని భయం భక్తి ఆమెలోనికి వచ్చేసింది. వాటి ద్వారా ఆమె నమ్మి విశ్వసించింది. విశ్వసించి ఆ వేగుల వారిని కాపాడి వేరొక మార్గమున వారిని పంపించడం ద్వారా రాజాజ్ఞను కూడా ధిక్కరించింది. ఈమె విశ్వాసము రాజాజ్ఞకు కూడా భయపడకుండా వేగుల వారిని దాచిపెట్టి వేరొక మార్గమున వారిని కాపాడినందుకు ఆమె ఎక్కడికి వచ్చింది? రక్షణలోనికి వచ్చింది. ఆమె ఎక్కడికి వచ్చింది? యూదా వంశంలోనికి వచ్చింది. ఆమె ఎక్కడికి వచ్చింది? విశ్వాసుల జాబితా, విశ్వాస వీరుల జాబితాల్లోనికి ఆమె వచ్చేసింది కదండి. ఏం కావాలి? విశ్వాసం ఒకటి, రెండవది క్రియలు. ఈ రెండు కావాలి కదండి. ఇప్పుడు రాహాబుకైతే విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. ఈమె వంశంలోనికి వచ్చేసింది. మరి ఈ రూతుకి ఏమున్నాయి అనేది మనం ఆలోచన చేయాలి. ఇంకా రాహాబు గురించి మీకు అర్థం కావాలంటే యెహోషువ గ్రంథం, ఇప్పుడు కాదండి ఇంటికి పోయినాక చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 22 వచనాలు చదివితే అక్కడ రాహాబు గురించి, ఆమె చేసిన క్రియలు, ఆమె విశ్వాసం ఏంటనేది అక్కడ రాయబడింది. ఇప్పుడు మనము రూతు గురించి ఆలోచన చేద్దాం కదండి. రూతు గురించి మనం ఆలోచన చేస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయము 16, 17 చూడండి. ఆమెలో విశ్వాసం ఎలా ఉందో మనకు కావాలి. తర్వాత క్రియలు చూద్దాం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమిలాడ కొనవద్దు. ఎక్కడికి వస్తుందంట? నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడదు మరణము తప్ప మరణము తప్ప నన్ను ఏదైనా ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అన్న విషయంలో ఇక్కడ ఈమె విశ్వాసం ఎలా కనబడుతుందంటే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడైతే ఉండి చనిపోవాలనుకో నేను అక్కడికే వచ్చాను. మరణము తప్ప మనల్ని వేరు ఏది చేయలేదు. ఇక్కడ నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. ఏమొచ్చేసింది? వాళ్ళ దేవతలను వదిలేసింది, వాళ్ళ విగ్రహారాధనను వదిలేసింది. ఈ ఆలోచనలు ఎవరున్నారు? నయోమి యొక్క దేవుడే నా దేవుడు, నయోమి యొక్క దేవుడు ఏ అయితే చెప్పిండో అవే నేను చేస్తాను అనే ఒక కంక్లూషన్కి వచ్చింది, ఒక నిర్ణయానికి వచ్చింది, ఒక నిబంధనకు వచ్చేసింది. దాని ద్వారా ఏం కలుగుతుంది? దేవుడు ఎప్పుడైతే నీ దేవుడు నా దేవుడు అన్నదో ఏమోనికి ఏమొచ్చినట్టు? విశ్వాసం వచ్చింది. విశ్వాసము ఇక్కడ మనకు విశ్వాసం కనబడుతుంది కదండి. రెండే కదా ఆ దేవుని యొక్క కట్టడలో ఏమున్నాయి? దేవుని యొక్క కట్టడలో 2 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటిది? విశ్వాసము, క్రియ. ఈ 2 వచనాలను బట్టి ఆమెలో విశ్వాసం ఉంది అనేది. నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు ఇక విశ్వాసం వచ్చేసింది. నీ దేవుడే నా దేవుడు అని ఊరుకోలేదండి. నీ దేవుడే నా దేవుడు అని ఊరుకోలే. వాళ్ళ దేశాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, అక్కడ ఉన్న బంధువుల్ని, రక్త సంబంధికులు అందరిని వదిలేసి
ఎవరితో వచ్చింది? నయోమితో వచ్చేసింది. కాబట్టి ఈమె చిన్న ఏమంటారు దాన్ని, సామాన్యంగా ఏమి నమ్మలే దేవుణ్ణి కదా. దేవుడికి కావాల్సింది కూడా అదే. లోకం మొత్తం వదిలేసి నన్ను వెంబడించాలి, నీ రక్త సంబంధికులు కానీ నీకుండిన సమస్తాన్ని నువ్వు దూరపరచుకొని నన్ను వెంబడించాలి. అప్పుడు నేనేం చేస్తానంటే నీకు ఏవేవి కావాలనో, ఆ రక్త సంబంధికుల్లో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు కదా, ఆ స్నేహితులలో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు, నీ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏరేస్తా, వాళ్ళని ఏరేసి వాళ్ళ బుద్ధిని మార్చి వారు నీకు సమాధానంగా ఉండేటట్లు నేను చేస్తాను. కాబట్టి నువ్వు వాళ్ళందరినీ విడిచి నన్ను హత్తుకో అంటాడండి దేవుడు. దేవుడు వదిలేయమంటే అందరిని వదిలేయమనేది ఏం కాదు. నీకు తెలియదు ఎవరు ఎలాంటి మనుషులో, దేవుడికి తెలుసు హృదయము. కాబట్టి దేవుణ్ణి అంతగా నమ్మి దేవుడి దగ్గరికి వస్తే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. మార్చిన తర్వాత అంత నీకు ఎలా కనబడుతుంది? మధురంగా కనబడుతుంది. మారలా కనబడుతుంది. మారలా ఏమో కనబడింది కానీ ఎవరికి? నయోమికి. అసలు వాస్తవానికి వీళ్ళ దేవుడే నా దేవుడు అంటే వీళ్ళ జనాన్ని, లేకపోతే ఎవరు నయోమి యొక్క అక్కడ ఉండిన యూదా బెత్లెహేంలో ఉండిన జనాన్ని కానీ అక్కడ ఉన్న దేవుణ్ణి కానీ ఇవ చాలా గౌరవించుతుంది లోపట హృదయంలో. అది చూశాడు దేవుడు. అది చూసి ఈమె ఇంకా ఏం చేస్తుంది అని చూస్తే చెప్పేసింది. ఓర్ప వెళ్ళిపోయింది. ఓర్ప అంటే అర్థం ఏంటో తెలుసా? పరుగు తీసే లేడి అంటే లేడి ఒక్కడు ఉంటుందండి, పరుగులు తీస్తాడు ఇటు ఉరుకుతుంది. ఓర్ప పేరుకు అది సాదృశ్యంగా ఉంది. అయితే ఆమె వెళ్ళిపోయింది. రూతు అనే మాటకు అర్థం ఏంటిది మనకి? రూతు అనే మాటకు అర్థం ఏంటి మరి అని మనం ఆలోచిస్తే, రూతు అను మాటకు సత్సంబంధము అంటే మంచి సంబంధము అను అర్థం వస్తుంది కదా. రూతు అనే మాటకి ఏమర్థం అండి? మరి చెప్పండి. సత్సంబంధము గల స్త్రీ అంటే, సత్ అంటే మంచి సంబంధం కలిగి ఉంటుంది. కానీ వార్ప మాత్రం పరిగెత్తే లేడి, ఎక్కడో అక్కడ పరిగెత్తు. వార్పు వెళ్ళిపోయింది. కానీ రూతు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ చనిపోతావు నేను ఎక్కడ చనిపోతాను, ఆ మరణం అంతవరకైనా కానీ నాకు నువ్వే కావాలి. ఎలాంటి బంధం చూడండి. దేవుడు తెలియదండి సరిగా కదా. ఆ విగ్రహారాలు చేసింది, అది చేసింది, ఇది చేసింది కదా. చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. చూడండి, ప్రతి ఒక్కరికి ధర్మశాస్త్రం ఇచ్చి లేకపోతే దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథాన్ని చాలామంది హతసాక్షులను చేసి దేవుడు ఇస్తే ఈ బైబిల్కి విలువ ఉందండి ఈరోజు? ఎవరైనా ఈ బైబిల్ని అనుసరించి నడుస్తున్నారా? ఆ దేవుడే నా దేవుడు, ఆ దేవుడు తప్ప ఇక నాకు ఈ జనం కానీ ఈ మోయాబు ఆ ప్రదేశం కానీ ఇక్కడ ఉన్న ఎవ్వరు నాకు అవసరం లేదని చెప్పేంత ఈ లోకం వద్దు, నాకు నా దేవుడే కావాలనే ఆలోచన ఎవరికైనా ఈ లోకంలో ఏం నేర్చుకోవాలో చూడండి. ఇప్పుడు రూతు ద్వారా లేకపోతే రాహాబు ద్వారా, అంతేనే కదండి. అందరిని వదిలేసి నాకు నీ దేవుడే కావాలి అని ఏమొస్తుంది? ఇప్పుడు 1వ అధ్యాయం 22లో చూడండి క్రియలు ఎలాంటి. 1వ అధ్యాయము 22వ వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అనే ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. 2వ అధ్యాయం 1వ అధ్యాయం చివరిలో వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? మోయాబు దేశంలోనికి తిరిగి వచ్చారు. వారిద్దరు యావల కోత ఆరంభం బెత్లెహేముకు చేరారు. అయితే 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు నేను చదువుతాను. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలేకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. ఈమె ఎక్కడికి వచ్చిందంటే ఆ బెత్లెహేములోనికి రావడమే బోయాజు అనేటాయన కాడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. దేవుడు ఈమెని నయోమి వెంబటి పంపిస్తున్నాడు. కానీ నయోమి ద్వారా ఈమెకు లేకపోతే నయోమి రక్త సంబంధికుడు ద్వారా లేకపోతే బంధువు ద్వారా ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎప్పుడైతే విశ్వసించిందో ఒక కార్యము చేయబోతున్నాడు. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల క్రియలు చూడండి ఇప్పుడు ఎట్లున్నాయో. ఇప్పుడు అత్త కోడలు ఏడుకొచ్చారు. బోయాజ్ దగ్గరికి వచ్చారు, లేకపోతే బెత్లెహేముకి వచ్చారు. అక్కడికి వచ్చినాక వీళ్ళకి పోషణ కావాలి కదా.
ఇప్పుడు రూత్ ఏం చేస్తుందో చూడండి, క్రియలు చూడండి ఆమె ఎలా ఉన్నాయో. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగోరుదునో వాని వెనక పరిగి ఏరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆమె కోయువారి పొలంలో వెనుక వేరుకుంటుంది. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎవరిదట? ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండును గాక అని కోయువారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి, ఈ చిన్నది ఎవరని అడగగా, ఈయన దృష్టి కూడా ఎక్కడ పడుతుంది చూడండి, ఆమె మీద పడిపోయింది కదా. అక్కడ చాలామంది ఉన్నారు, అయినా దేవుడు ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క ఆలోచన అక్కడ స్టార్ట్ అయింది కదండి. అయితే ఈ బోయాజు కాడికే ఈయన పొలంలోనికి ఏరుకోవటానికి కూడా దేవుడు ఏం చేశాడు? కృప చూయించాడు. అంతకు ముందు ఈమెలో ఉండిన సత్క్రియ ఏంటయ్యా అంటే, ఇప్పుడు అత్తని ఎవరు పోషించాలి? నేను పోషించాలి. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు పని చేయాలి. విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంటే సరిపోద్దా? సరిపోదు. క్రియ లేని విశ్వాసం మృతమైంది అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈమె పని చేయాలి. పని చేసి తన అత్తని పోషించాలి, ఈమె పోషింపబడాలి కదండి. అయితే ఆమె గురించి చెప్తున్న మాటలు చూడండి, 7వ వచనంలో, ఆమె నేను కోయువాని వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని ఉన్న పనులను అడిగి అక్కడ ఏరుకుంటుంది. అయితే కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, ఏమంటున్నాడు చూడండి, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బోయాజు మాట్లాడుతున్నాడు, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములు ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క అభయం ఇస్తున్నాడు కదండి. ఇప్పుడు బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మనకే. మనం ఎవరు? అన్యులం కదండి, విగ్రహారాధికులం కదా మనం కదా. వాళ్ళకు రూతుకు మనం సాదృశ్యం అయితే బోయాజు క్రీస్తుకు సాదృశ్యం. ఏమంటున్నాడు? నువ్వు వచ్చావు, చాలా గ్రేటు, ఇక్కడికి వచ్చాక బెత్లెహేంకి వచ్చావు, యూదా బెత్లెహేంకి వచ్చావు అంటే దేవుడు ఉన్న స్థలంలోనికి నువ్వు వచ్చావు. ఇక నుంచి ఇక్కడే ఉండాలి నువ్వు, మరలా వేరే చోటికి వెళ్ళటానికి వీల్లేదు. నేను ఆజ్ఞాపించేసాను, ఇక్కడ నీకు ఏది జరగదు, క్షేమం, నీకు నెమ్మది ఉంటుంది, ఎవడు నిన్ను గద్దించడు, ఎవడు నీ మీద ఏ అత్యాచారం కానీ చేయడు అనేటట్లు ఖచ్చితంగా చెప్పి ఆమెని కాపాడుతుంది. ఈమెను కాపాడడానికి ఈమెలో ఉండినది మొదటిది పనిని గురించి దోలాడింది కదండి. 14 వచనం, బోయాజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముక్క ముంచుకొని తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిలించెను. ఏం చేసింది? ఏమో తిని తృప్తి పొంది కొన్ని ఏం చేసిందండి? మిగిలిచ్చాను. అయితే ఈమె తీసుకుపోయిన తర్వాత ఆ తినిన తృప్తి పొందినవి ఉండే కదండి, అవి వాళ్ళ అత్తకిస్తారు చూడండి 18లో. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూసెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిలిచ్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. అర్థమవుతుందా? ఈమె తిన్న దాంట్లో ఏదైతే ఆ బోయాజు తినమని ఇచ్చిండో, ఈమె గుణం చూడండి, ఈమె యొక్క క్రియలు చూడండి. బోయాజు అంటే క్రీస్తు అని అనుకున్నాం మనమే. అయితే దేవుడు మనకి ఏదైతే ఇచ్చిండో మనం ఏం చేయాలంటే పక్కోళ్ళకు తప్పకుండా ఇవ్వాలి కదా. ఆమెలో అది కనబడుతుంది. ఎప్పుడైతే బోయాజు ఒక పేలాలు కొన్ని అందించాడో, ఆ పేలాలు తిని తృప్తి పడ్డదంట. ఆ కొన్ని ఎవరైనా కానీ తింటప్పుడు ఎన్ని ఇస్తారని మరిన్ని ఇవ్వరు కదా, కొన్ని ఇస్తారు. ఆ కొన్నిట్లో తృప్తి పొంది మళ్ళీ ఆ కొన్ని తన అత్తకు దాచిపెట్టి మరలా ఇంటికి పోయిన తర్వాత తన అత్తకి ఇచ్చి తినమని చెప్తున్నాడు. చూసారండి ఎలాంటి క్రియ ఉంది కదా. అయితే దీని అన్నిటిని బట్టి ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి, 3వ అధ్యాయము 10వ వచనంలో ముగించుకుందాం ఇక. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదాను, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలనను నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నువ్వు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపించగలవాడను అను మాట వాస్తవమే
అంటున్నాడండి. చూసారా, ఈమె ఒకటి తన అత్త ఆహారం కొరకు ఆలోచించింది, పనికి వెళ్ళింది. ఆ పని దగ్గర ఆమెకు దొరికిన ఆహారం లేకపోతే ఆమె కొరకు సిద్ధపడిన ఆహారంలో కొంతవరకు తీసుకొచ్చి మరలా అత్తకు పెట్టింది. వీటన్నిటిని బట్టి ఎవరిని చూడలేదట, ఏ యవ్వనస్తుని కూడా ఆమె చూడలేదు. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆమె అయితే పక్కోళ్ళని చూడలేదని అర్థం. కానీ మనమైతే ఈ లోకాన్ని కానీ ఈ లోకంలో ఉండిన ఆశలని చూడలేదు అనే అర్థం. సత్ప్రవర్తన మనకి ఎప్పుడు కలుగుద్దంటే లోకాన్ని సంపూర్ణంగా ఎప్పుడైతే వదిలేస్తామో మనం, అప్పుడు మనకేం కలుగుద్ది? సత్ప్రవర్తన గలవారం అనిపించుకుంటాం. సత్ప్రవర్తన ఎప్పుడు వస్తుంది అంటే లోకం మీద ఆశ కానీ, లోకం మీద మోజు కానీ, లోకం మీద ఇష్టం కానీ, లోకం మీద ఏది లేకుండా దేవుని వైపే సంపూర్ణంగా తిరిగినప్పుడు ఏమొస్తుంది మనకు? సత్ప్రవర్తన వచ్చినట్లు కదండి. ఈ సత్ప్రవర్తనను బట్టే విశ్వాసము, ఈమెలో క్రియలు కనబడిన దాన్ని బట్టి యూదా వంశంలోని పేరు రాయించారు కదా. అంతేకాకుండా ఈ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే ఆ జన్మలో నుంచి ఆ వరుస క్రమంలో ఏమని దేవుడు నిలవబెట్టాడు. ఎవరేమంటే మోయాబీరాలు కదండి. వచ్చిందా? ఈ నయోమి కూడా అంత సాక్ష్యం పొందుకోలేదు, ఎలిమెలేకు కూడా అంత సాక్ష్యము పొందుకోలేదు, కిలియోను మహ్లోనులు కూడా అంత సాక్ష్యము పొందుకోలేదు. ఇక్కడ మనకి ఏమర్థం కావాలంటే చుట్టూ ఎవరున్నారు? రూతుకు భక్తిహీనులే ఉన్నారు, భక్తిపరులు ఎవరు లేరు. కానీ రూతే భక్తిహీనురాలు. వాస్తవానికి భక్తి అంటే ఏందో తెలియదు, కానీ భక్తిని కుటుంబానికే కాదు అక్కడ ఉండిన యూదా బెత్లెహేముకే పరిచయము చేసింది. సత్ప్రవర్తన గలదానవు నువ్వు, యెహోవా ఆ రెక్కల కిందికి వచ్చావు, నువ్వు ఆశీర్వదించబడిన స్త్రీవి అని భోజాల చేతనే ఆశీర్వాదం పొందుకున్న స్త్రీగా ఆ రూతు మనకు కనబడుతుంది కదా. అర్థమైంది? మన భక్తి జీవితం ఎలా ఉండాలి? ఇప్పుడు రూతు లాగా ఉండాలి. ఎందుకంటే మనకు రూతు సాదృశ్యం అండి. మనం ఒకప్పుడు విగ్రహారాధికులం కదా. అయితే దేవుడు మనల్ని తన రెక్కల కిందికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సత్ప్రవర్తన గలవా కదా. అపనమ్మకస్తులంగా అస్సలకి మనము ఉండకూడదు కదా. మనం ఉండకూడదు అని అనుకుంటున్నాం, మనం ఉండలేము అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎవరిని ఎరుగుతాడు? హృదయాన్ని ఎరిగే దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నాయన రూతు గ్రంథం 1వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఉండిన కొంత వివరణని దేవ ధ్యానించడానికి మీ కృప చూపారు దేవ. మరి అక్కడనైతే నాయన రూతు అన్యురాలైనప్పటికీ, విధవరాలైనప్పటికీ, అంతేకాకుండా దేవా మరి విగ్రహారాధికులైన రాలైనప్పటికీ, భక్తిహీనురాలైనప్పటికీ దేవ యూదా బెత్లెహేముకే భక్తిని పరిచయం చేసిన స్త్రీగా, తన కుటుంబానికే తండ్రి ఆశీర్వాదం తెచ్చిన స్త్రీగా అక్కడ నాయన కనబడుతున్నాను నాయన. రూతు ఇప్పుడు మాకు సాదృశ్యంగా ఉంది. బోయాజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు తండ్రి. బోయాజు ఎలాగునైతే నాయన రూతుని నాయన మరి మాట ఇస్తున్నాడు, నిబంధన చేశాడు రూతుకు, అలాగున మాకు నాయన మీరు నిబంధన చేస్తున్నారు. మరి మేము రూతులాగున సత్ప్రవర్తన కలిగిన వారమై నడుచుకునటానికి కూడా సహాయం దయచేసి నడిపించి మాయం పొందవలసిందిగా కూడా ప్రార్థన చేస్తుంటాం తండ్రి. సమస్తమును నువ్వు దీవించి ఆశీర్వదించి మాకు అయ్యా అనుకూలముగా మార్చి నడిపించి మాయం పొందమని రాత్రి నీ పిల్లలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కృపలో భద్రపడు. చిత్తమైతే రేపు మరలా ఇలా కలుసుకొని నిన్ను ఆరాధించేంతవరకు నీ సన్నిధి బలముగా మాతో ఉంచి నడిపించి మాయం పొందు. ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.